ఈరోజు నేను ఆవిరి కుడుము ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా నేనైతే మినపగుళ్ళని నానబెడుతున్నాను. ఒక టీ గ్లాస్ తీసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇవి మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ రుబ్బేసుకోవడమే. ఇలా పప్పు ఒక 6 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం ఏమైతే ఇడ్లీ రేకుందో దానికి నెయ్యి రాసుకుని పెట్టుకుందాం. సో ఇలా పిండి అనేది రుబ్బేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకుందాం. సో ఈ పిండి రుబ్బుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయద్దు, కొంచెం చాలా తక్కువ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకోండి. జస్ట్ మనం గారెపిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా వేసుకోండి. అండ్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ ఆవిరి కుడుము పెట్టడం వల్ల పిల్లలకి వెన్నుపూసగా చాలా బలంగా ఉంటుంది, వీక్గా ఉండదు, బోన్స్వి సంబంధించినవి ఏం రావు, అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారు. పూర్వకాలంలో ఇలాంటివే ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు అందరూ వీటిని తినడం మానేశారు, ఇన్స్టాంట్ ఇడ్లీస్ దోశలు రావడం వల్ల. అంతే, ఇలా ఇడ్లీ రేకులో వేసుకుని ఉడికించుకోవడమే. సో ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే అండ్ స్టీమ్ చేసేసుకోవాలి. అంతే, ఆవిరి కుడుము రెడీ. ఇలా రోజు అంటే ఇలా తినాలి అనుకున్న వాళ్ళు నైట్ వేసేసుకుని మార్నింగ్ తినాలి. మార్నింగ్ వేసుకోరు ఈ ఆవిరి కుడుముని, నైట్ వేసుకుని మార్నింగ్ తినడమే. అంతే, ఆవిరి కుడుము రెడీ. ఇప్పుడు నేను రాత్రి చూపించా కదా ఎలా వేసుకోవాలో ఆ కుడుము. ఇప్పుడు మార్నింగ్ తీస్తున్నాయి వ్లాగ్. సో ఇలా నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తినడమే. అంతే, ఆవిరి కుడుము రెడీ. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.